ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇప్పుడు మన సిఎస్సి పోర్టల్లో రూ. 59కే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చేసే విధానం మీకు చూపించబోతున్నాను. బిఎస్పి పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్లో ఎస్బీఐ అని టిక్ చేసినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ పిఓఎస్ అని ఎంటర్ చేస్తే మనకి కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మోటార్, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్ అని 3 ఓపెన్ అవుతాయి. పర్సనల్ యాక్సిడెంట్స్ మీద టిక్ చేసినట్లయితే బై అని పర్చేజ్ చేసి ముందుకు వెళ్ళి ఇలా 2 ఆప్షన్పై టిక్ చేసుకోవాలి. పాన్ కోడ్ ఉంటే ఎస్ అని, పాన్ కార్డ్ లేకుంటే నో అని ఎంటర్ చేయాలి. ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కాలం బాక్స్లన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి ఇలా నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ని ఫిలప్ చేయాలి. అలా మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్లో మనకి రూ. 59 అమౌంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేజ్లో బాక్స్లన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనకి కిందన డూ యూ హ్యావ్ ఈఐఏ అకౌంట్ అని ఓపెన్ అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. నో అని పెట్టి ప్రొసీడ్ కొట్టినట్టయితే ఈ పేజ్లో మీ యొక్క నామినీ తాలూకా పూర్తి డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ ఇచ్చినాక ఈఐఏ అకౌంట్ ఉన్నట్లయితే సని, లేకుంటే నో అని పెట్టి కంటిన్యూ బటన్పై టిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని టిక్ చేసినట్లయితే ఈ విధంగా మరొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రెండిట్లో ఫోటో ఒక దగ్గర, ఐడెంటిటీ కార్డు ఒక దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే ఫోటో, ఐడి కార్డ్ స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫోటో, ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్పై టిక్ చేసినట్లయితే మనకి సిఎస్సి పేమెంట్ జరిగిన తర్వాత ఈ విధంగా లాస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది.